డొమెస్టిక్ క్రికెట్లో పరుగుల వరద పారిస్తున్న టాలెంటెడ్ బ్యాటర్ అభిమన్యు ఈశ్వరన్కు మరోసారి నిరాశ ఎదురైంది. టీమిండియా తరపున టెస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ బెంగాల్ బ్యాటర్కు మరోసారి నిరీక్షణ తప్పలేదు. ఇంగ్లాండ్తో జరుగుతున్న 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్కు భారత స్క్వాడ్లో చోటు దక్కింది. కానీ ఒక్క టెస్ట్లో కూడా ఆడే అవకాశం రాలేదు. చివరి టెస్ట్ ప్లేయింగ్ లెవెల్లో ఈశ్వరన్కు స్థానం దక్కలేదు. కరుణ్ నాయర్కు అవకాశం ఇచ్చినా కూడా ఈశ్వరన్కు ఛాన్స్ దక్కలేదు. ఈశ్వరన్కు తుది జట్టులో ఛాన్స్ దక్కకపోవడంతో అతడి తండ్రి రంగనాథన్ ఈశ్వరన్ బీసీసీఐతో పాటు సెలెక్టర్లపై బహిరంగంగా తన నిరాశను వ్యక్తపరిచాడు. రంగనాథ్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశాడు. తన కొడుకు ఎన్ని రోజులు అవకాశం కోసం ఎదురు చూడాలని ప్రశ్నించాడు. గత సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు అభిమన్యు 864 పరుగులు చేశాడని, అయినప్పటికీ ఛాన్స్ ఎందుకు ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదని తన విచారం వ్యక్తం చేశాడు. 29 ఏళ్ల ఈశ్వరన్ 2022లో బంగ్లాదేశ్ పర్యటనలో తొలిసారిగా భారత జట్టుకు ఎంపికయ్యాడు. కానీ అతనికి ఒక్క మ్యాచ్లో కూడా ఆడే అవకాశం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి కూడా టీమిండియాకు ఎంపికయ్యాడు. కానీ ఇక్కడ కూడా సేమ్ అదే సీన్. ఒక్క మ్యాచ్లో కూడా ప్లేయింగ్ లెవెల్లో చోటు దక్కలేదు. ఇప్పుడు కూడా ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు సెలెక్ట్ అయినా కూడా ఒక్క మ్యాచ్లో కూడా ఆడే ఛాన్స్ రాలేదు. గత ఏడాది జరిగిన దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీలలోనూ అభిమన్యు అసాధారణంగా రాణించాడు. ముఖ్యంగా ఇరానీ ట్రోఫీలో 191 పరుగుల భారీ స్కోర్ చేసి అదరగొట్టాడు. ఇప్పటి వరకు 161 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్లో ఆడిన అభిమన్యు ఈశ్వరన్ 49 యావరేజ్తో 7404 పరుగులు చేశాడు. వీటిలో 25 సెంచరీలు, 30 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన 2 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో తొలి టెస్టు 2వ ఇన్నింగ్స్లోనూ 19 పరుగులు చేసి విఫలమయ్యాడు. అయితే రెండో టెస్ట్లో ఆకట్టుకున్నాడు. తొలి ఇన్నింగ్స్లో 68, రెండో ఇన్నింగ్స్లో 80 పరుగులు చేసి రాణించాడు.